తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15,000 మద్దతు ధర చెల్లించాలని, పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శాసన మండలి మీడియా పాయింట్ వద్ద మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ కేంద్రం పసుపు బోర్డు ప్రకటించినా కానీ దానికి చట్టబద్ధత లేదని ఆరోపించారు. నామమాత్రపు ప్రకటన చేసింది. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. పసుపుకు 9,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు చెల్లించలేదని మధుసూదనాచారి తెలిపారు. 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని మధుసూదనాచారి వెల్లడించారు.